మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరి నారాయణరావు సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పునరావాసం కింద నారాయణకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల రూపాయల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. వీరికి తక్షణ సాయంగా 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. అమరావతి రాజధాని తీర్మానాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ విభజన చట్టం 2014లో ఇచ్చిన హామీలు 12 ఏళ్లైనా అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి నిధులు ఎక్కడా అని, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అప్పుల విషయంలో గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలకు తేడా లేదని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలను కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వైద్య విద్య ప్రమాణాల పెంపుతో పాటు వ్యాధుల నిరోధన చర్యల్లో కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపారేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే హైపవర్లు, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందని, పారదర్శకత లేని ఈ ప్రాజెక్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల లెక్కింపు నిర్వహించారు. 19 రోజులుగాను 3,30,98,699 రూపాయల ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా 275 గ్రాముల బంగారం, 3 కిలోల 275 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీటికి అదనంగా $627 యుఎస్ డాలర్లు, 50 యూరోలు, 100 మలేషియా సింగపూర్ డాలర్లు, 40 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దర్హమ్స్, 100 కువైట్ దినార్లు, 100 సౌదీ రియాన్స్లను కూడా సమర్పించారు. మహామండపంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వ్యవసాయ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబి జీ రామ్జీ వంటి కొత్త పథకాన్ని తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ భారతంలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ఉపాధి హామీ పథకం లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచిందని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రధాన రాజకీయ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని సిపిఎం పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి పోయ సత్యబాబు ఆరోపించారు. కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో పాలకులు వైఫల్యం చెందారని బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తక్కువ పోస్టులు చూపించి నిరుద్యోగులను నిరాశకు గురి చేశారని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీలను పూర్తిగా వెల్లడించి డిఎస్సి, పోలీస్ గ్రూపు ఉద్యోగాలు సహా అన్ని పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంచి కనీసం 1,00,000 ఉద్యోగాలతో సవరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ట్రాన్స్ బిల్ 2026ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభ ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు తెలిపారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందని అన్నారు.